अम्मू हिंदी विद्यालय को आप सभी को स्वागत है। अब मैं 9वीं कक्षा की 10वीं लेसन अमरवाणी की शब्दार्थ भावार्थ बताती हूँ। अमरवाणी शब्दार्थ అంటే మీనింగ్స్ సుమిరన్ స్మరణ కర్ణ టు రిమెంబర్ ఇంగ్లీష్లో అంటే గుర్తు చేసుకోవడం. కాహే అంటే హిందీలో క్యోం, ఇంగ్లీష్లో వై అంటే ఎందుకు. హోయ్ అంటే హోతా హై హిందీలో టు హ్యాపెన్, ఇంగ్లీష్లో అంటే సంభవించడం. భావార్థ్ కబీర్ कहते हैं कि दुख के समय में सब लोग भगवान को याद करते हैं. కబీర్ గారు చెప్తున్నారు ఏమని, దుఃఖం ఉన్నప్పుడు కష్టం ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటారు, స్మరణకు తెచ్చుకుంటారు. लेकिन सुख के दिनों में भगवान का स्मरण ही नहीं करते. కానీ సుఖంగా ఉండే రోజుల్లో భగవంతుణ్ణి గుర్తుకు తెచ్చుకోరు. यदि हम लोग सुख के समय में भी भगवान का स्मरण करें तो दुख कैसे हो सकता है. ఒకవేళ మనమందరము సుఖంగా ఉండే సమయంలో కూడా భగవంతుణ్ణి గుర్తుకు తెచ్చుకున్నట్లయితే, స్మరణకి తెచ్చుకున్నట్లయితే కష్టాలు ఎలా వస్తాయి. ఇస్లియే భగవాన్ కా స్మరణ సదా కర్నా చాహియే. అందువల్ల భగవంతుణ్ణి ఎల్లప్పుడూ మనం స్మరించుకోవాలి. సెకండ్ పోయం శబ్దార్థ్ ధీరే అంటే మెల్లగా, స్లోలీ ఇంగ్లీష్లో. మన అంటే మన్ హిందీలో, హార్ట్ అంటే ఇంగ్లీష్లో. హోయ్ అంటే హోతా హై ఇంగ్లీష్లో టు హ్యాపెన్. మాలి అంటే వనమాలి, గార్డెనర్ ఇంగ్లీష్లో. సీంచై అంటే నీరు పెట్టడం, టు ఇరిగేట్. ఘడ అంటే కుండ ఇంగ్లీష్లో పాట్. భావార్థ్ కబీర్ దాస్ జీ कहते हैं कि అంటే కబీర్ దాస్ గారు చెప్తున్నారు, సారే కామ్ ధీరే ధీరే నిశ్చిత సమయ పర్ హీ హోతే హై. అన్ని పనులు మెల్లమెల్లగా సరి అయిన టైంలోనే జరిగిపోతాయి. శీఘ్రత దిఖానే మాత్ర సే కోయి కామ్ నహీ హోతా. తొందరపాటుతనం చూపించినంత మాత్రాన ఏ పని జరగదు. ఫల్ జల్దీ పానే కి అభిలాష సే మాలి సౌ గడే పానీ సే పేడ్ సీంచుతా హై. పండ్లు త్వరగా రావాలనే కోరికతో తోటమాలి 100 కుండల నీళ్లు చెట్టుకు పోసినట్లయితే, తో భీ అసమై మే పేడ్ సే కోయి ఫల్ నహీ మిల్తా. 100 కుండలు నీళ్లు పోసినా కానీ ఆ చెట్టు నుంచి ఎటువంటి ఫలము రాదు. మౌసం కే ఆనే పర్ హీ పేడ్ సే ఫల్ నికల్తే హై. ఋతువు వచ్చినట్లయితే పండ్లు చెట్ల నుంచి వస్తాయి. అంటే మనం ఎన్ని నీళ్లు పోసినా ప్రయోజనమే ఉండదు. ఆ సమయం, ఆ ఋతువు వస్తేనే పండ్లు ఫలాలనిస్తాయి. ఇసీ తరహ్ జల్దీబాజీ కర్నే మాత్ర సే కోయి కామ్ నహీ హోతా. ఈ విధంగా తొందరపాటుతనం చూపించిన మాత్రాన ఏ పని జరగదు అని దాని అర్థం. సాయి అంటే భగవాన్ ఇంగ్లీష్లో గాడ్. కుటుంబ్ అంటే పరివార్ ఇంగ్లీష్లో ఫ్యామిలీ. భూక అంటే ఆకలితో ఉన్నవాడు ఇంగ్లీష్లో హంగ్రీ మ్యాన్. భావార్థ్ కబీర్ దాస్ భగవాన్ సే ఇస్ ప్రకార్ ప్రార్థన కర్తే హై. కబీర్ దాస్ గారు భగవంతుడి గురించి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. హే భగవాన్, కృపా కర్కే ముజే ఇతనే హీ సంపత్తి దీజియే. ఓ భగవంతుడా, దయచేసి నాకు ఇంత సంపదను ఇవ్వండి. జిస్సే మై అపనే పరివార్ కా పోషణ కర్ సకు. దానితో నేను నా కుటుంబాన్ని పోషించగలిగే అంత. మేరీ భూక్ భీ మిట్ జాయ్. నా ఆకలి కూడా తీర్చుకునే అంత. ఔర్ మేరే ఘర్ ఆయే సాధు లోగోంకి అంటే నా ఇంటికి వచ్చే సాధువులకి భూక్ మై మిటా సకు అంటే మా ఇంటికి వచ్చే సాధువులకి అన్నం పెట్టగలిగేంత
సంపదని నాకివ్వు అని కబీర్ దాస్ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. వృంద్ కవిత శబ్దార్థ్ అంటే మీనింగ్స్. ఉత్తమ్ అంటే మంచి, గుడ్ ఇంగ్లీష్. సంగ్ అంటే సాంగత్యము, కంపెనీ. సహజేహి అంటే సహజంగానే, ఇంగ్లీష్లో న్యాచురలీ. భాసి అంటే చమక్న, తెలుగులో ప్రకాశించడం, ఇంగ్లీష్లో బ్రైట్నెస్. నృప్ అంటే రాజా, కింగ్. ఇతర్ అంటే పరిమళ్ అంటే మంచి సువాసన, ఇంగ్లీష్లో సెంట్. भावार्थ। इस दोहे में वृंद जी कहते हैं कि अच्छे और महान गुण वालों के सांगत्य से సదా సుఖీ మిల్తా హై. ఈ దోహాలో వృంద్ గారు ఏం చెప్తున్నారంటే, మంచి మరియు గొప్ప గుణం ఉండే వాళ్ళతో స్నేహం చేసినంత మాత్రాన సదా సుఖీ మిల్తా హై, ఎల్లప్పుడూ సుఖం అనేది లభిస్తుంది. ఇసీకా ఉదాహరణ వే ఇస్ తరహ్ దేతే హై, దానికి ఉదాహరణ వారు ఈ విధంగా ఇస్తున్నారు. రాజ్యసభమే సుగంధ లేకర్ ఆతే హైతో, రాజ్యసభలోకి మనము పరిమళం తీసుకొని వెళ్ళినట్లయితే, సుగంధ అంటే ఇక్కడ పరిమళము అంటే సెంట్, అత్తరు, వెళ్ళినట్లయితే ఉస్ సుగంధ కా సుఖ్, ఆ సుగంధం యొక్క సుఖాన్ని సభీ సభాసద్ అంటే అందరూ, సభలో ఉండే ప్రతి ఒక్కరూ లేతే హై, అందరూ ఆ వాసనని ఆస్వాదిస్తారు. అర్థాత్ వే ఇతర్ అనుభవ్ కర్తే హై, వారంతా కూడా ఆ సుగంధం యొక్క పరిమళాన్ని అనుభవిస్తారు అని దాని అర్థం అని వృంద్ గారు చెప్తున్నారు ఈ దోహాలు. సెకండ్ దోహా. చహై అంటే చాహ్, ఇంగ్లీష్లో డెజైర్ అంటే కోరిక. పావై అంటే పొందుట, టు గెట్ అంటే పాన. రోపై అంటే నాటుట, టు సో ఇంగ్లీష్లో. బిరవా అంటే మొక్క, ప్లాంట్ ఇంగ్లీష్లో. భావార్థ్. కవివర్ వృందజీ कहते हैं कि कोई भी बुराई करके सुख चाहे तो वह कैसे मिल सकता है. కవి వృంద్ గారు చెప్తున్నారు, ఎవరైనా కూడా చెడు చేసి సుఖాన్ని మంచిని కోరుకుంటే అది ఎలా దొరుకుతుంది. అర్థ హైకి బురా కర్కే సుఖ్ పానా అసంభవ్ హై, అంటే చెడు చేసి సుఖాన్ని మేలుని పొందాలనుకోవడం అసంభవం. ఉదాహరణ దేతే హుయే వృంద్ कहते हैं कि, ఉదాహరణ ఇస్తూ వృంద్ గారు ఇలా చెప్తున్నారు. ఆక్ కా పౌదా లగాకర్ ఆమ్ కా ఫల్ ప్రాప్త్ కర్నా కైసే సంభవ్ హోతా హై, అంటే వేప చెట్టును నాటి, వేప మొక్కను నాటి మామిడి పండును పొందాలి అనుకుంటే అది ఎలా సంభవం అవుతుంది. ఉసీ తరహ్ బలాయి కర్కే హీ సుఖ్ ప్రాప్త్ కర్నా హై, అంటే మంచి చేస్తేనే సుఖం అనేది పొందుతాము. బురాయి కర్కే నహి, చెడు చేసి పొందలేము. కాబట్టి ఎల్లప్పుడూ మంచే చేయాలి, మంచి చేస్తేనే సుఖం అనేది లభిస్తుంది, చెడు చేస్తే సుఖం అనేది లభించదు, అది అసంభవం అని కవి వృంద్ గారు చెప్తున్నారు. థర్డ్ దోహా. జడ్మతి అంటే మూర్ఖుడు ఇంగ్లీష్లో, తెలుగులో ఫూల్. సుజాన్ అంటే పండితుడు, క్లవర్ ఇంగ్లీష్లో. రస్రీ అంటే తాడు, ఇంగ్లీష్లో రోప్. సిల్ అంటే రాయి, ఇంగ్లీష్లో స్టోన్. నిశాన్ అంటే గుర్తు, ఇంగ్లీష్లో సింబల్. భావార్థ్. ఈ దోహా భావం ఏమంటే, కవివర్ వృంద్ జీ ఇస్ దోహే మే అభ్యాస్ కా మహత్వ బతాతే హై. ఈ దోహాలో వృంద్ గారు అభ్యాసం యొక్క మహత్వాన్ని చెప్తున్నారు, అంటే సాధన యొక్క మహత్వాన్ని గురించి చెప్తున్నారు. వే కహతే హై కి అభ్యాస్ సే హమ్ సబ్ కుచ్ ప్రాప్త్ కర్ సక్తే హై, సాధన ద్వారా మనము సాధించగలము, ఏదైనా కూడా అన్నింటినీ సాధించగలము. ఇస్ విషయ కా ఉదాహరణ వే ఇస్ తరహ్ దేతే హై, ఈ విషయం గురించి వృంద్ గారు ఈ ఉదాహరణ ఇస్తున్నారు. రస్సీకి బార్ బార్ రగడ్ సే శిలా పర్ భీ నిశాన్ పడ్ జాతా హై, తాడును ఒక రాయి మీద వేసి గట్టిగా లాగినట్లయితే ఆ శిల మీద దాని గుర్తులు పడతాయి.
इसी तरह अभ्यास करते करते మూర్ఖు भी జ్ఞాని బన్ సక్తా హై. ఈ విధంగా సాధన చేసినట్లయితే మూర్ఖుడు కూడా జ్ఞాని అవుతాడు అని దాని అర్థం. నువ్వు వేసుకో. प्रश्नोत्तर. कुछ प्रमुख हिंदी कवियों के नाम बताइए. అంటే కొంతమంది హిందీ కవుల పేర్లు చెప్పండి. ఆన్సర్. హిందీ సాహిత్య का महान और विशिष्ट है. హిందీ సాహిత్యంలో గొప్పవాళ్ళు విశిష్టమైన వాళ్ళు కవులు చాలామంది ఉన్నారు. ఇస్మే అనేక్ కవి హై, అందులో చాలామంది ఉన్నారు. ఉస్మే కుచ్ హై, అందులో కొందరు. చంద్ బర్దాయి, తులసీదాస్, మీరాబాయి, కబీర్దాస్, రహీం, నందదాస్, వృంద్, మైథిలి శరణ్ గుప్త్, జయశంకర్ ప్రసాద్, మహాదేవి వర్మ, సుమిత్రానందన్ పంత్, సుభద్రా కుమారి చౌహాన్, బిహారీలాల్ ఆది మొదలగు వారు ఉన్నారు. వీళ్ళంతా హిందీ సాహిత్యానికి సంబంధించిన కవులు, విశిష్టమైన వాళ్ళు. సెకండ్ క్వశ్చన్. కబీర్ కే బారే మే బతాయియే. కబీర్ గారి గురించి తెలపండి, చెప్పండి. ఆన్సర్. कबीर दास जी हिंदी साहित्य के निर्गुण धारा के ज्ञानमार्गी शाखा के प्रमुख कवि थे. कबीर दास గారు హిందీ సాహిత్య నిర్గుణ కావ్యధార యొక్క జ్ఞానమార్గ శాఖకు చెందిన ప్రముఖ కవి. ఇన్కా జన్మ సన్ 1398 में हुआ. వీరు 1398లో జన్మించారు. కబీర్ పడే లిఖే నహీ తే. వీరు చదువుకున్నవారు కాదు. స్వామి రామానంద్ ఇన్కే గురు తే. స్వామి రామానంద్ గారు వీరు గురువు గారు. కబీర్ దాస్ కా హిందీ సాహిత్యమే మహత్వపూర్ణ స్థాన్ హై. కబీర్ దాస్కు హిందీ సాహిత్యంలో చాలా గొప్ప స్థానం ఉన్నది. వే ఉచ్చకోటికే మానవతావాది కవి తే. వారు గొప్ప మానవతావాది కవి. వే వ్యక్తిత్వ సాధనమే విశ్వాస్ రఖనే వాలే తే. వారికి వ్యక్తిత్వ సాధన యందు వీరికి నమ్మకం ఎక్కువ. ఉపాసనాకే బాహ్య ఆడంబరం పర్ ఇన్కా విశ్వాస్ నహీ తా. బాహ్య ఆడంబరాలతో కూడిన భక్తి యందు వీరికి నమ్మకం లేదు. ఇస్లియే మానసిక శ్రద్ధ ఔర్ పవిత్రతా को ఉపాసనా की శ్రేష్ఠ ఆవశ్యకత మాన్తే తే. వీరు అందువల్ల మానసిక శుద్ధత, పవిత్రతతో కూడిన పూజే శ్రేష్టమని వీరు భావించేవారు. ఎవరు? కబీర్ దాస్ గారు.